ఈ రోజు మన వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందామండి. మీకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ఎటువంటి సందేహం ఉన్నా కూడా #AI తెలుగును ఉపయోగించి మీ ప్రశ్నను కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ప్రతి గురువారం సాయంత్రం 5 గంటలకి మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలకి సమాధానం అయితే చెప్తాను. సో ఖచ్చితంగా మీకు ఏ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా #AI తెలుగును ఉపయోగించి మీ ప్రశ్నను అయితే అడగండి. గురువారం సాయంత్రం 5 గంటలకల్లా వీడియో అనేది చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు AI తెలుగు. మీ అందరి సపోర్ట్తో AI తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న AI ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. మొదటి ప్రశ్న వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు. 2 years పాటు కోర్సు నేర్చుకుంటే బెటర్ అంటున్నారు, మరి 45 days కోర్సు ఎందుకు ఆఫర్ చేస్తున్నారు? ఫస్ట్ మీరు గమనించాల్సింది, మనం 45 రోజుల పాటు ఇస్తున్న కోర్స్ అనేది ఇది బిగినర్ కోర్స్ అండి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి బిగినర్ కోర్సులో లభిస్తుంది. నెక్స్ట్ మన ఇంటర్మీడియట్ కోర్స్ వచ్చి ఒక 6 months వరకు ప్లాన్ చేస్తున్నాం. అలానే అడ్వాన్స్ లెవెల్ వచ్చి ఒక 1 year పాటు ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కోర్స్ డ్యూరేషన్ 2 years మీ లెక్కన మాట్లాడితే అడ్వాన్స్ లెవెల్ అనేది 1 year ప్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు అన్నట్టు 2 years ఎవరికంటే, ఒకవేళ మీరు బాగా మెల్లగా నేర్చుకుంటున్నాను, నాకు చాలా గ్యాప్లు తీసుకుని నేర్చుకుంటానంటే, ఇన్ కేస్ మీరు ఆ మైండ్ సెట్తో నేర్చుకుంటారనుకుంటే 2 years ఒకవేళ అలా నేర్పిస్తా అంటే దానికి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు 2 yearsలో కోర్స్ నేర్చుకున్నా అక్కడ మీరు ప్రతిరోజు కోర్సు వినేసి బట్ దాన్ని ప్రాక్టీస్ చేయకపోయినా ఉపయోగం ఉండదు. ఇంకొక వ్యక్తి ఉన్నారు, అతను 45 రోజులు కోర్సే నేర్చుకున్నారు, బట్ ప్రతిరోజు చెప్పింది ప్రాక్టీస్ చేశారనుకోండి, అతనికి సబ్జెక్ట్ బాగా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైనా సరే కోర్సు నేర్చుకునేటప్పుడు మేము పదే సార్లు చెప్పే విషయం ఏంటంటే, మీరు కోర్సు తక్కువ డ్యూరేషన్ 45 days పోనీ 6 months కోర్స్ అయినా కూడా రెండిట్లో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకే నాలెడ్జ్ వస్తుంది. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి 2 years అనేది కూడా మనం 2 years దాని మీద ఎందుకు ఫోకస్ చేయలేదంటే, మ్యాక్సిమం మనం ఎవరైతే కోర్స్ తీసుకునేవాళ్ళు ఆల్రెడీ వేరే ఒక డొమైన్లో ఒక డిగ్రీ చేసిన వాళ్ళు, లేకపోతే ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, ఒక కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తున్నారు. కాబట్టి అంత డ్యూరేషన్ పెట్టినా మళ్ళీ మధ్యలో ఆ సబ్జెక్టులు గ్యాప్ తీసుకుని మర్చిపోతారు, బోర్ ఫీల్ అవుతారనే ఉద్దేశంతో మ్యాక్సిమం మన అడ్వాన్స్లలో దాదాపుగా సంవత్సరం పాటు కోర్స్ పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం అండి. తర్వాత ప్రశ్న దీపక్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారు. AML ఆర్ AIDS విచ్ బ్రాంచ్ ఈజ్ ఈజీ? ఇక్కడ ఏ బ్రాంచ్ ఈజీ అనే దానికన్నా ముందు ఒకసారి AMLకి ADS ఎవరు ఎక్కువ చేస్తారో తెలుసుకుందాం. AML ఎక్కువగా చాట్ బోర్డ్స్ ఎవరైనా డెవలప్ చేద్దాం అనుకున్నా, లేకపోతే NLP సంబంధించిన అప్లికేషన్స్, ఉదాహరణకి టెక్స్ట్ ట్రాన్స్లేషన్స్ కానీ వాయిస్ అసిస్టెంట్స్ కానీ ఇటువంటి ఎవరైనా డెవలప్ చేద్దాం అనుకున్న వాళ్ళు AML వైపు వెళ్తారు. అలానే AIDS ఎవరు వెళ్తారంటే, ML సంబంధించిన అల్గారిథమ్స్ లేకపోతే డేటా సెట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ADS తీసుకుంటారు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఈజీ అంటే, ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్ అయినా ADS కానీ AMLలో కానీ ప్రతిరోజు సబ్జెక్ట్ నేర్చుకుని దాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది. మనం అది బట్టి పట్టేసి పిడేద్దాం అనుకుంటే మాత్రం అది కష్టంగానే ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి కొత్త అప్డేట్స్ని తెలుసుకుని ప్యారలల్గా నేర్చుకున్న వాళ్ళకి ఈజీ ఎప్పటికైనా సబ్జెక్టు. నేర్చుకోకుండా బట్టి పడితే మాత్రం కష్టంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న పేరు మెన్షన్ చేయలేదు. విల్ AI రీప్లేస్ ద డేటా సైంటిస్ట్ ఆర్ డేటా అనలిటిక్స్ జాబ్స్ ఇన్ ఫ్యూచర్? ఇక్కడ ఇనీషియల్గా ఏం జరుగుతుందంటే, కొన్ని రిపిటేటివ్ టాస్క్ల మీద ప్రభావం అయితే ఉంది. ఉదాహరణకి రిపిటేటివ్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద కాస్త ప్రభావం అయితే జరుగుతుంది. కొంతమేరకి రిపిటేటివ్ టాస్క్ల విషయంలో ఒక పర్సన్కి అసిస్ట్ చేసే జాబ్స్ ఏదైతే ఉన్నాయో దాని వరకు అయితే ఎఫెక్ట్ జరుగుతుంది, అది వాస్తవం. కాకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్స్ కానీ క్రిటికల్ అనాలిటిక్స్ కానీ ఇటువంటి కొన్ని మనుషులు మాత్రమే చేయగలిగే స్కిల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అప్పటికీ మనకి డేటా సైంటిస్టులు కానీ డేటా అనాలిటిక్స్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఎవరు రీప్లేస్ చేయలేరు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇవాళ కొన్ని ఉద్యోగాలు ఏమన్నా పోయినా కూడా రేపొద్దున దాని ప్లేస్లో కొత్త ఉద్యోగాలు అయితే వస్తాయి. అది మాత్రం బలంగా గుర్తుపెట్టుకోండి. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే, రిపిటేటివ్ టాస్క్ల మీద మాత్రం అటువంటి జాబ్స్ అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది. తర్వాత ప్రశ్న హష్మిత పిక్చర్స్ అని ఉంది, పేరు మెన్షన్ చేయలేదు. AI వచ్చి 1 year అయింది, మీరు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎలా వచ్చారు? ఇక్కడ మన AI తెలుగు ఛానల్లో
ప్రతిరోజు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అప్డేట్స్ చెప్తాం. ఇది ఏ సబ్జెక్ట్ అనేది పూర్తిగా ఎడ్యుకేషన్ సంబంధించింది, అలానే ఇన్ఫర్మేటివ్ సబ్జెక్ట్. కానీ మనం ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాం. ఇప్పటికే మన ఛానల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చి దాదాపు 22 సంవత్సరాలు అయిందని చెప్పి ఒక వీడియో పెట్టాం. సో మీరు తెలియక కొంతమంది ఆ వీడియోస్ని ఫాలో అవ్వకపోతే ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఖచ్చితంగా మన ఛానల్లో ప్రతి వీడియోని మీరు ఫాలో అవ్వండి. మీకు అప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ అరైజ్ అవ్వవు. వచ్చి 22 ఇయర్స్ అయింది ఒక అప్లికేషన్ వచ్చి, అంతకన్నా ముందు నుంచి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అయితే ఉంది. కాకపోతే మనకేమైందంటే గత సంవత్సరం నుంచి ChatGPT వచ్చిన కాడి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుట్టిందేమో అని అనుకుంటున్నాం. సో ఒకసారి మీకు ఆ డౌట్కి క్లారిఫై చేస్తూ ఒక వీడియో కూడా చేసాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో వస్తాం, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత ప్రశ్న పేరు మెన్షన్ చేయలేదు. ఇంగ్లీష్ చదవటం రాయడం రాని వాళ్ళ సంగతి ఏంటి? ఈ AI మరియు ChatGPT వల్ల వాళ్ళు యూట్యూబ్ తెలుగు వీడియో చూసుకోవాలి అంతేగా, కానీ AI తెలుగులో టైప్ చేయటకు ఇంకా ఆన్సర్స్ తెలుగులో చదవడానికి ఆప్షన్ ఏమైనా ఉందా, గూగుల్ ట్రాన్స్లేట్ కాకుండా? ఫస్ట్ గమనించాల్సింది, ఇప్పుడు మీరు ChatGPT అనే ఉదాహరణ తీసుకుంటే ChatGPTలో మీరు తెలుగులో ప్రశ్న అడిగినా తెలుగులో సమాధానం చెప్తుంది. అయితే మనం అందరం ఇంగ్లీష్కి అలవాటు పడిపోయి ప్రాంప్ట్స్ కూడా మనం ఇంగ్లీష్లో ఇస్తున్నాం కాబట్టి ChatGPT ఇంగ్లీష్లోనే పనిచేస్తుందేమో అని అనుకుంటున్నాం. ChatGPTని మీరు ట్రై చేయండి. తెలుగులో కూడా మీరు తెలుగు కీప్యాడ్ ఉంటే తెలుగులో మీరు ఇన్పుట్ ఇచ్చినా తెలుగులోనే మనకి ChatGPT రిప్లై ఇస్తుంది. రెండోది, ChatGPTలో ఉన్న ఒక సమస్య ఏంటంటే ఎక్కువగా దీన్ని ఆప్టిమైజేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి చేశారు. ఈ ఫౌండర్స్ అందరూ OpenAI కంపెనీ వాళ్ళు అందరూ అమెరికా దేశానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ ఇంగ్లీష్ భాష మీద ఎక్కువ ఆప్టిమైజేషన్ చేశారు. కాబట్టి ఇంగ్లీష్ సంబంధించిన భాషలో ఏమైనా మీరు ప్రశ్నలు అడిగితే మిస్టేక్స్ లేకుండా దానికి సమాధానం వస్తుంది. కానీ మన తెలుగు భాషలో నుంచి ఏమైనా అడిగారు అనుకోండి, ఒత్తుల్లో తప్పులు రావడం కానీ పదాల్లో తప్పులు రావడం కానీ జరుగుతుంది. కారణం దీన్ని తెలుగు వాళ్ళు డెవలప్ చేయలేదు. అందుకనే మనకి భారతదేశం నుండి ఓలా కంపెనీ వాళ్ళు కృత్రిమ AI అని ఒకటి తీసుకొస్తున్నారు. అలానే భారత్ GPT అని జియో కంపెనీ వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. ఇటువంటి మన ఇండియాకి సంబంధించిన GPT సంబంధించిన LLMs ఏమైనా తీసుకొస్తే ఖచ్చితంగా మన దేశానికి సంబంధించిన భాషల్లో మీరు ప్రశ్నలు అడిగినా కూడా యాక్యురేట్గా సమాధానాలు వస్తాయి, ఇటువంటి గ్రామర్ మిస్టేక్స్ లేకుండా. తర్వాత ప్రశ్న పేరు మెన్షన్ చేయలేదు. థ్యాంక్ యూ బ్రో ఫర్ గివింగ్ గుడ్ ఇన్ఫో. ఐ హ్యావ్ ఎ స్మాల్ డౌట్ అబౌట్ సెక్యూరిటీ బికాస్ సమ్ సైట్స్ హ్యాక్ మై మెయిల్ అండ్ ఇంటరప్ట్ మై ఫోన్ యూజింగ్ బై ఎంటరింగ్ ఎ వైరస్ అండ్ ఆల్సో సజెస్ట్ ఫ్రీ సైట్ టు మేక్ వీడియో ఫ్రమ్ టెక్స్ట్ వీ కాంట్ స్పెండ్ మోర్ మనీ. ఫస్ట్ వెనక నుంచి చెప్తాను. టెక్స్ట్ నుంచి వీడియో వచ్చి మనకి ఇన్ వీడియో అనే ఒక టూల్ ఉంది. అది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసాం, ఎలా యూజ్ చేయాలని. ఇన్ వీడియో అనేది ట్రై చేయండి, AI టూల్. రెండోది, ఈ వైరస్ల గురించి మీకు ప్రాబ్లం అయితే దీనికి 2 సొల్యూషన్స్. మీరు టెంపరీగా AI టూల్స్ని ట్రై చేద్దాం అనుకున్నట్లయితే మీరు గూగుల్లోకి వెళ్ళి టెంప్ మెయిల్ అంటే సెర్చ్ చేస్తే కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. ఈ టెంప్ మెయిల్లోకి మీరు వెళ్తే టెంపరీగా మీకు ఒక ఈమెయిల్ ఐడి వస్తుంది. ఈ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకుని మీరు ఏదైనా ఒక కొత్త AI టూల్ని సైన్అప్ చేసుకోవడానికి ఆ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకుని ఆ టూల్ని యూజ్ చేసి అక్కడతో ఆపేయచ్చు. ఇంక నెక్స్ట్ ఆ ఈమెయిల్ ఐడి మీకు పనిచేయదు. ఇలాగ మీరు వైరస్లు ఏమి రాకుండా మీ ఈమెయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక సొల్యూషన్. లేదు నేను ఖచ్చితంగా ఆ AI టూల్ని పదే యూజ్ చేయాలంటే మాత్రం మీరు టూల్స్ని పరీక్షించుకోవడం కోసం సెపరేట్గా ఒక మెయిల్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఇది ఇంకొక సొల్యూషన్. అలా చేసుకుంటే కనుక మీకు వైరస్ లాంటివి లేకుండా అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న సంజీవ్ గారు అడుగుతున్నారు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వాలంటే ఏమైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండాలా? మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వాలంటే రోడ్ మ్యాప్ చెప్పండి. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఫస్ట్ మీరు మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ఇంజనీరింగ్ కోర్స్ చేయాలి. అంటే బీటెక్లో AI/ML అనేది మెషిన్ లెర్నింగ్ సంబంధించిన కోర్స్. ఈ పర్టికులర్ AI/ML కోర్స్ చేస్తే మీరు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవుతారు. దీనికి వేరే ఎక్స్పీరియన్స్ లాగితే ఇదే ఉండదు. ఈ AI/ML కోర్స్ అనేది మీరు చేయాలి. నెక్స్ట్ మీరు అడిగినట్టు రోడ్ మ్యాప్ గురించి అయితే మన రాబోయే వీడియోలో AI/ML సంబంధించిన సెపరేట్గా డెడికేటెడ్ రోడ్ మ్యాప్ వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాం. తర్వాత ప్రశ్న పేరు మెన్షన్ చేయలేదు. ఒక డౌట్, అసలు జాబ్స్ ఉంటాయా అంటారా కమింగ్ ఫ్యూచర్లో? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI టెక్నాలజీ వల్ల అసలు జాబ్స్ అనేవి ఉంటాయి లేదని గుర్తుపెట్టుకోండి. ఇవాళ ప్రతి రంగంలో కూడా దాదాపు ఇప్పటికే చాలా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేసింది. ఒక సూది తయారీ నుండి ఒక సూట్ కేస్ కంపెనీ తయారీ వరకు, మన ఇస్రో శాటిలైట్ నుండి విమానాల వరకు, ఇలా ప్రతి చోట కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంది. మన స్కూళ్ళు, కాలేజీలు, లేకపోతే మనకి కోర్టులు, ఇలా ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టర్ కానివ్వండి, డిఫెన్స్ సెక్టర్ కానివ్వండి, ఇలా ప్రతి సెగ్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చేస్తున్నప్పుడు ఉద్యోగాలు ఎందుకు ఉండవండి? ప్రతి రంగంలో AI టెక్నాలజీ ఉందంటే మరి ఆ AI టెక్నాలజీని ఆపరేట్ చేయడానికి మనుషులు అవసరం అవుతారు కదా. సో ఇలా ఆలోచించండి.
పాజిటివ్ సైడ్లో ఆలోచిస్తే ఖచ్చితంగా ఏ వల్ల మనకి కొత్త ఉద్యోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మనకి పోతాయి అసలు మనకి ఉద్యోగాలు ఉండవు అనేది నెగిటివ్ మైండ్ సెట్లో ఆలోచించకండి. ఖచ్చితంగా ఉద్యోగాలు ఉంటాయి. తర్వాత ప్రశ్న చంద్రశేఖర్ ప్రతాప్ గారు అడిగారు, మీ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి? వితౌట్ ఎనీ ప్రీవియస్ నాలెడ్జ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ జాయిన్ ద కోర్స్. ఖచ్చితంగా అండి, మనం స్టార్ట్ చేసిన బిగినర్ కోర్స్ ఏదైతే ఉందో అందులో నేర్చుకుందామనే ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కూడా నేర్చుకోవచ్చండి. దీన్ని మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా స్టార్ట్ చేసాం. కాబట్టి మీరు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ అవ్వనివ్వండి, సీనియర్ సిటిజన్ అవ్వండి, ఆల్రెడీ మన ఫస్ట్ బ్యాచ్ రన్ అవుతున్న వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. సో ఎవరికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. నేను నేర్చుకుంటానో అసలు ఎలా వర్క్ అవుతుందని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. తర్వాత ప్రశ్న నవీన్ కుమార్ గారు అడుగుతున్నారు, నేను డిప్లొమా ఏఎంఎల్ అయితే నువ్వు చెప్పిన శాలరీ ఇయర్కా మంత్గా? మై నేమ్ ఈజ్ నవీన్ ఇన్ సత్తెనపల్లి అన్న. ఈయన ఏఎంఎల్ వస్తే వచ్చే 10 జాబ్స్ అనే వీడియోకి ఈయన కామెంట్ చేశారు. ఇక్కడ మేము చెప్పిన వీడియోలో శాలరీ అనేది సంవత్సరానికండి, ఎప్పుడు కూడా మన జీతం అనేది నెలల్లో చెప్పం అనమాట. ప్యాకేజ్ అనేది సంవత్సరానికి చెప్పే ప్యాకేజ్. అయితే మేము చెప్పిన ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ డొమైన్కి కొన్నిసార్లు దానికన్నా ఎక్కువే రావచ్చు, దానికన్నా తక్కువ రావచ్చు. బట్ ఇది ఎంత జీతం వస్తుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన స్కిల్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది, మనం జాయిన్ అవుతున్న కంపెనీలో కూడా ఆధారపడి ఉంటుంది. అలా అని కంపెనీలో ఎక్కువ జీతం వస్తుందని చెప్పి అక్కడ నేర్చుకోవడానికి ఏమీ స్కోప్ లేదని మీరు వెళ్ళారనుకోండి, రేపొద్దున్న మీరు ఆ కంపెనీ మారి కొత్త కంపెనీకి వెళ్తే మీరు ఆల్రెడీ ఏమీ నేర్చుకోలేదు, ఇంకొక కంపెనీకి వెళ్ళి మరింత కష్టం అవుతుంది. సో ఇన్ కేస్ మీరు తక్కువ జీతం వచ్చినా ఒక స్టార్టప్ కంపెనీలో లెర్నింగ్ స్కోప్ ఉంటే అందులోకి వెళ్ళండి. తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్స్ బాగా వస్తాయి. సో స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది, ప్రధానంగా కంపెనీ మీద కూడా మీకు వచ్చే జీతం అనేది ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రశ్న వాసు గారు అడుగుతున్నారు, వాట్ అబౌట్ ద పేమెంట్ సార్? డిడ్ యూ కన్సిడర్ దట్ ఇట్ గివ్స్ సెక్యూరిటీ టు అవర్ మనీ అండ్ ప్రైవసీ? ఈయన ర్యాబిట్ సంబంధించిన ఏఐ టూల్ ఏదైతే ఉందో దాని గురించి ఈయన కామెంట్ చేశారు. ఇక్కడ ర్యాబిట్ కంపెనీ వాళ్ళు ఏమని చెప్పారంటే, మేము ప్రైవసీని అయితే బాగా ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం, ప్రైవసీ అనేది లీక్ లేకుండా చూసుకుంటున్నాం, మ్యాక్సిమం పేమెంట్ గేట్వేస్ అనేవి మా డీటెయిల్స్ ఏమీ సేవ్ చేసుకోవట్లేదని ఆ కంపెనీ వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ అనే కాదు, ఎటువంటి పేమెంట్ గేట్వేస్ అయినా కూడా మన వైపు మన జాగ్రత్త అనేది ఉండాలి. ఇప్పుడు ఇన్ కేస్ ర్యాబిట్లో ఏముందంటే, ఇన్ కేస్ ఓబర్ కానీ ఓలా లాంటివి బుక్ చేసుకోవాలనుకున్న ఫుడ్ డెలివరీస్ని బుక్ చేసుకునేటప్పుడు వాయిస్ కమాండ్తో ఆర్డర్ అనేది ప్లేస్ చేసేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, పేమెంట్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా చేయకుండా మీరు చేసుకునే విధంగా అక్కడ ఆప్షన్ మార్చుకుంటే సరిపోతుంది. ఇది కేవలం ర్యాబిట్ టూల్ అనే కాదు, ఈవెన్ మీకు పేటిఎం కానీ కొన్ని యాప్స్లో చిన్న పేమెంట్స్కి మనకి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా పేమెంట్ అయిపోతుంది. సో అక్కడ కూడా మనం ఆటోమేట్ చేయాలా వద్దా అనేది మన చేతిలోనే నిర్ణయం ఉంటుంది. ఇక చివరి ప్రశ్న కృష్ణతేజ గారు అడుగుతున్నారు, వాళ్ళకి మనీ ఎలా వస్తుంది? మనం సెర్చ్ చేయడం వల్ల వాళ్ళకి మనీ ఎలా వస్తుంది? ఈయన ChatGPTని దృష్టిలో పెట్టుకుని అడిగిన ప్రశ్న అండి. అంటే ChatGPTని మనం కేవలం సెర్చ్ చేస్తున్నాం కదా, సెర్చ్ చేయడం వల్ల ChatGPTకి డబ్బులు ఎలా వస్తున్నాయని. ఇక్కడ ChatGPTకి మేజర్గా రెవెన్యూ ఎలా వస్తుందంటే, వీళ్ళు ChatGPT ప్లస్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. అంటే ChatGPTలో మీరు ప్లస్ని యూజ్ చేస్తే ఫాస్ట్గా రెస్పాన్స్ రావడం, ఇమేజ్ జనరేషన్ చేయాలంటే ChatGPTలో ప్లస్ అకౌంట్ ఉండాలి. ఇలా కొన్ని ఫీచర్స్ని యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ప్లస్ అకౌంట్ అనేది యూజ్ చేసుకోవాలి. రెండోది, ChatGPTకి డబ్బులు వచ్చే ఇంకొక మార్గం ఏంటంటే, వాళ్ళు కంపెనీస్కి వీళ్ళ ఏపీఐని ఇస్తారు. అంటే ఇప్పుడు మనం ఓబర్ కానీ ఓలా యాప్స్లో గూగుల్ మ్యాప్స్ చూస్తాం కదండి, ఈ గూగుల్ మ్యాప్స్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తారంటే, ఓబర్ కానీ ఓలా కంపెనీలు ఈ గూగుల్ సంస్థ వాళ్ళకి డబ్బులు పే చేస్తారు, వాళ్ళ ఏపీఐని ఇందులో యూజ్ చేసుకుని ఆ మ్యాప్స్ సర్వీస్ని యూజ్ చేసుకున్నట్టు. అలాగే ChatGPT సర్వీస్ని పలానా కంపెనీ వాళ్ళు యూజ్ చేసుకున్న కొంత డబ్బులు అనేది పే చేస్తారు. ఇప్పుడు అసలు విషయం, ఇవాళ జియో స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్లో జియో ఫ్రీగా ఇచ్చింది, తర్వాత ఏమో $300 200 ప్యాకేజ్ పెట్టేది, ఇప్పుడు 500 600 తక్కువగా అయితే ప్యాక్స్ ఏమీ లేవు, ఇంటర్నెట్ ప్యాక్స్ అన్లిమిటెడ్ ప్యాక్స్. అలానే ఇప్పుడు ChatGPT కూడా ఇనీషియల్గా ఫ్రీగా అలవాటు చేస్తారు, తర్వాత వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేస్తారు. నాకు తెలిసి ఈ ఫ్రీ కూడా ఎంతో కాలం ఉండకపోవచ్చు, దాంట్లో కూడా చిన్నగా తక్కువ అమౌంట్లో అయినా డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది, లేదంటే లిమిట్ పెట్టేస్తారు, రోజుకి ఇన్ని క్వశ్చన్స్ అడగాలి, అలా కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇవి మన సబ్స్క్రైబర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు. మీకు కూడా మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా #AI తెలుగుని ఉపయోగించి మీ ప్రశ్న కూడా అడగండి. వచ్చే గురువారం సాయంత్రం 5 గంటలకి మీరు అడిగే ప్రశ్నలు కూడా సమాధానం చెప్తాం. ఇటువంటి లేటెస్ట్ AI అప్డేట్స్ కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.